విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన చిత్రం 'కన్నప్ప'. ఇందులో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం వాయిదా పడింది. వాస్తవానికి ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించగా, శనివారం రిలీజ్ పోస్ట్‌పోన్ చేసినట్లు అనౌన్స్ చేశారు. 'కన్నప్ప' ప్రయాణం అద్భుతమైనది. ప్రేక్షకులకు హై స్టాండ్‌తో కూడిన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనుకుంటున్నా. విడుదల చేసిన ప్రమోషన్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి 3 పాటలు వచ్చాయి. త్వరలోనే 4వ పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ప్రభాస్ మీద ఉంటుందట. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ భారీ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రుడి పాత్రలో నటిస్తుండగా, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి ప్రముఖ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో 'కన్నప్ప' సినిమా మంచి క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నానని, దీంతో వీఎఫ్ఎక్స్ ఎడిటింగ్స్ కోసం మరికొన్ని వారాల పాటు పనిచేయాల్సి ఉందని తెలిపాడు. కన్నప్ప పరమశివుడు నిజమైన భక్తుడని, దీంతో ఈ పాత్రని మరింత గొప్పగా చూపించేందుకు ప్లాన్ చేస్తామని చెప్పుకొచ్చాడు. ఈ విషయాల్ని అర్థం చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మంచు విష్ణు కోరాడు. అలాగే త్వరలోనే మరికొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంత కేర్ తీసుకుంటున్నాడు. దీనికోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందులో స్టార్ కాస్టింగ్ భాగం అవ్వడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ ప్రభాస్. ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో నటిస్తున్నాడు. సినిమా మొత్తంలో ప్రభాస్ పాత్ర నిడివి 25-30 నిమిషాలు ఉంటుందని సమాచారం. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సి సంగీతం అందిస్తున్నారు. మరి సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.